మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా నాయని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంటలపై యూరియా కొరత, అధిక వర్షాలు ప్రభావం చూపాయన్నారు. ప్రతి ఏడాది ఎకరానికి సుమారు 20 నుండి 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చి వరి పంట ఈ ఏడాది 10 నుంచి 15 క్వింటాల వరకే వస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పంట దిగుబడి తగ్గడంతో ఆదాయం రాకపోగా 6 గాలాలు కష్టపడి అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారని చెప్పారు. ఇక కౌలు రైతు పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. అనంతరం కౌలు రైతు మాట్లాడుతూ యూరియా అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గిందని అన్నారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని, ఈ క్రమంలో భూములు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎకరానికి 13,000 నుంచి 20,000 వరకు కొల్లు చెల్లించాల్సి ఉండడంతో పంట పెట్టుబడి పెట్టేందుకే సరిపోలేదని, ఇక కౌలు ఎలా చెల్లించాలని తెలియడం లేదని పలువురు కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. మాది బయ్యారం అండి. ఇక్కడ బయ్యారం ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగం, మరి చిన్న సన్నకారు రైతాంగం. ఇక్కడ అందరూ కూడా మరి 1-2 ఎకరాలు ఉంటే మరి పక్కన ఉన్నటువంటి 2-3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళ స్తోమతను బట్టి మరి సాగు చేసుకుంటూ వ్యవసాయం మీద ప్రధాన ఆధారంగా మరి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో మరి గత సంవత్సరంలో మరి 20 నుంచి 25 క్వింటాలు వచ్చినటువంటి దిగుబడి మరి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మరి కనీసం 15 క్వింటాల లోపు 10 నుంచి 15 క్వింటాల లోపే మరి దిగుబడి రావడంతో ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున మరి నష్టాలకు గురవుతూ ఉన్నారు. మరి కౌలు తీసుకున్నారు. కౌలుకే కనీసం ఎకరానికి 15,000 రూపాయలు. అదేవిధంగా వాళ్ళు దున్నుడుగులు కానీ పిండి కట్టలు కానీ ఇదంతా చూస్తే ఎకరానికి మరి 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇలా రైతులు పనిచేస్తే కనీసం ఇలా 15 క్వింటాలు కూడా పోయే పరిస్థితి లేదు. మరి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఒకటే, మరి